హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు బ్లాగ్ని కానీ వెబ్సైట్ని కానీ ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అని తెలుసుకుందాం. ఫస్ట్ ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది 1 year వరకు ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం ఇంకా వాళ్ళ ప్లాన్స్ని బట్టి మనం మనీ ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలానే ఈ మధ్యకాలంలో చాలా కంపెనీస్ ఫ్రీ వెబ్సైట్లను ఆఫర్ చేస్తున్నాయి. సో అందుట్లో ఒకటి ఈ ఫ్రీడమ్ కూడా. ఇక్కడ ఈ ఫ్రీడమ్లో మనం సైన్ ఇన్ అవ్వచ్చు. ఈ ఫ్రీడమ్కి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లో మై డొమైన్స్లోకి వెళ్ళిపోయి, యాక్చువల్గా ఇవి ఇప్పటి వరకు నేను రిజిస్టర్ చేసుకున్న ఫ్రీ వెబ్సైట్లు అనమాట. సో ఇవి ఇక్కడ మనకి రిజిస్టర్ అయ్యే న్యూ డొమైన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఫైండ్ యువర్ న్యూ డొమైన్. సో ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవాలి. ప్రజెంట్ ఏదో ఒకటి ఇక్కడ వచ్చేసి ట్రావెల్ వరల్డ్స్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మనకి ఫ్రీ వెబ్సైట్లు అనమాట. ఈ .tk కానీ, .ml కానీ, .ga కానీ, .cf కానీ, .gq కానీ. ఇక్కడ ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు, మన ఇండియాలో .com కానీ, .in కానీ, .org కానీ కనిపిస్తున్నాయి కదా, మరి ఇవేంటి .tk ఇలాంటివి, మరి అవి తీసుకోలేమో ఫ్రీగా అంటే, యాక్చువల్గా అటువంటి వెబ్సైట్స్ అన్నీ పెయిడ్ వెబ్సైట్స్ అనమాట. సో మనకి అవి కావాలి అంటే మనం ఎంతో కొంత మన ప్లాన్ యూజ్ చేసుకొని ఆ వెబ్సైట్స్ అయినా మనం తీసుకోవచ్చు. ప్రజెంట్ మనకి తక్కువ కాస్ట్లో మనకి అయిపోవాలి కాబట్టి వెబ్సైట్, సో మనం ఈ ఫ్రీ వెబ్సైట్కి వెళ్ళటమే ఈజీ. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 months ఫ్రీ ఉంది కదా, 3 months ఫ్రీ అంటే మనకి 3 months అయిన తర్వాత మళ్ళీ మనకి ప్లాన్ని అప్గ్రేడ్ చేసుకోమని వస్తుంది. సో మనం దాన్ని 12 monthsకి పెట్టుకోవాలి. 12 months వరకు పెట్టుకుంటే ఇంకా 12 months వరకు మనల్ని వాళ్ళు డిస్టర్బ్ చేయరు అనమాట. ఇవి ఫ్రీడమ్ అనే కాదు, మనకి విక్స్లో అయినా మనం ఫ్రీ వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు, లేదంటే 000 వెబ్ హోస్ట్ అయినా మనం ఫ్రీ వెబ్సైట్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే చాలా వరకు ఈ మధ్యకాలంలో చాలా కంపెనీలు మనకి ఫ్రీ వెబ్సైట్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఈ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి వెళ్ళిపోయి మై డొమైన్స్లోకి వెళ్ళిపోతే మనం ఏవైతే వెబ్సైట్లు ఇప్పటి వరకు తీసుకున్నామో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉంది కదా ఈ ట్రావెల్ వరల్డ్స్ అని, ఇక్కడ మేనేజ్ డొమైన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మేనేజ్ టూల్స్ అంటే నేమ్ సర్వర్స్కి వచ్చేసి మనకి ఏవైతే ఉన్నాయో ఐపీ అడ్రస్ అవి మనవి ఇవ్వాలి అనుకుంటే మనం అలానే ఇవ్వచ్చు. లేదు అంటే మనం బ్లాగ్ క్రియేట్ చేసుకుంటాం కదా, మనం బ్లాగ్ని కూడా వెబ్సైట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఎప్పుడైతే మన బ్లాగ్ని వెబ్సైట్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నామో అప్పుడు ఇక్కడ వచ్చేసి డిఎన్ఎస్ మేనేజ్మెంట్లో బ్లాగ్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. అవి ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసు. థ్యాంక్ యూ.